దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ చాలా కీలకమన్న ఆయన యుద్ధంలో సాంకేతిక వినియోగాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. డ్రోన్లు, ఉపగ్రహాలు, రోబోటిక్స్, అధునాతన రాడార్ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని క్యాడెట్లకు దిశానిర్దేశం చేశారు. దేశ రక్షణకు సిద్ధమైన వైమానిక యోధులు భారత సాయుధ దళాల్లో అడుగుపెట్టారు. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది. పరేడ్ కు హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి అభినందనలు తెలిపారు. వైమానిక, నౌకాదళం, కోస్ట్ గార్డుకు చెందిన అధికారులు పరేడ్లో పాల్గొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన తొలి మహిళా బ్యాచ్ సహా 245 మంది క్యాడెట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులుగా నియామకమయ్యారు. వారిలో 2 వియత్నాం ట్రైనీలు ఉన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు రక్షణ మంత్రి ట్రోఫీలు, పతకాలు అందించారు. పరేడ్లో మార్చ్ ఫాస్ట్, భారత వైమానిక దళానికి చెందిన విమానాల ఫ్లైపాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. The band is now playing Benihar. The senior course, which has just been commissioned, will pass. Ready to serve the nation. దేశ భద్రత కోసం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సూచించారు. ఆధునిక యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోయిందని, కేవలం సైనిక బలగాలు, ట్యాంకులు మాత్రమే యుద్ధాన్ని నిర్ణయించే రోజులు పోయాయన్నారు. డ్రోన్లు, ఉపగ్రహాలు, రోబోటిక్స్, అధునాతన రాడార్ వ్యవస్థలు యుద్ధ రంగాన్ని మార్చేశాయని పేర్కొన్నారు. వైమానిక దళం దేశానికి కవచంలా, అవసరమైతే ఖడ్గంలా పనిచేస్తోందని ప్రశంసించారు. చిన్న దేశాలు కొత్త సాంకేతికతలతో పెద్ద నష్టాన్ని కలిగించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మహిళా భాగస్వామ్యంతో వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని, సమతుల్యంగా మారుతుందని పేర్కొన్నారు. भारत की ओर से स्पेस तक भी गए, अब उस लिगेसी को आगे बढ़ाने की जिम्मेदारी आप जैसे नौजवानों के ऊपर है. एयरफोर्स ने कई अवसरों पर विदेशी नागरिकों को भी सुरक्षित निकालने में भाषा या सीमाओं से ऊपर उठकर संपूर्ण मानवता की सराहना करने में विश्वास रखता है. मैं विशेष रूप से महिला पायलट्स को भी बधाई देता हूं जो आज इंडियन एयरफोर्स में कमीशन हो रही हैं. I want to have a word with the trainees from Vietnam who are on parade today. I am certain that your country and your service is as proud of your achievement as we are. పరేడ్ అనంతరం కమిషన్డ్ అయిన క్యాడెట్లు తమ కుటుంబాలతో పరేడ్ మైదానంలో ఉల్లాసంగా గడిపారు. వాయుసేనకు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న తమ పిల్లల్ని చూసి కుటుంబ సభ్యులు గర్వపడ్డారు. దేశ సేవ చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని క్యాడెట్లు తెలిపారు. Basically, as a student, I had a dream to join the forces, but I couldn't. And now my daughter Nidhi has fulfilled the dream, and now she has joined the Indian Air Force as a flying officer. Each and every parent, if your child support them for their dreams to come, fulfill their dreams, support them, they will surely do that. It's a great feeling as my father is also in army and he is serving as Subedar Major currently, and it's an honor for me to start with the rank in which my father will be ending his service. Yes, I think you should work hard, stay disciplined, stay focused on your goals, and one day you'll also achieve your goal as I did. I've also appeared for SSB like 6 times and I've cleared it in 6 times. So that is the thing. Just be consistent, be persistent, and you'll achieve the goal. तो बहुत खुशी का माहौल है, सब लोग बड़े खुश हैं कि बच्चा इतने ऊंचे पर गया है, तो गांव वगैरह में सब में बड़ी खुशी है. सभी बच्चों को मैं तो कहूँगा कि अच्छे से अच्छी मेहनत करना चाहिए और आगे निकलना चाहिए. दूसरा हमारा छोटा बेटा और है, ये सुयश शर्मा, तो ये भी अब सोच रहा है कि अभी इसकी आंखें खुल रही हैं कि दुनिया में कुछ करना चाहिए हमें भी और अपने बड़े भाई के कदमों पे चलना चाहिए. तो यही है, हम तो कुछ जानते भी नहीं थे, इसका अपना खुद का मर्जी था कि ये कहाँ जाएगा, क्या करेगा. अपनी मर्जी से ही फॉर्म भरा और सब कुछ करा. बस मुझे तो ये कहा कि डैडी मुझे थोड़े
थोड़े पैसे चाहिए, फार्म भरना है बस। भारत माता की जय। పరేడ్ తర్వాత సారంగ్ హెలికాప్టర్స్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం, సుకోయ్ యుద్ధ విమాన విన్యాసాలు అలరించాయి.